తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నా బాధ మీరు విన్నారా? విన్నాను. విన్నారా? అవును, మీదొక మూగ బాధ, మూలుగుతున్న జ్వరం బాధ. సారీ, నేను టాబ్లెట్ తేవడం కొంచెం ఆలస్యమైంది. ఈ టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి. ఇదిగో. ఏంటిది? ఈ విషయం నేను సత్యతోనే తేల్చుకుంటాను. ఆగు, ముందదివ్వండి. ఇవ్వను. ఇది నేను సత్యకి చెప్పే తీరాలి. సరే సరే, ఇవేంటో తెలుసా? తెలీదు. మంజు డైవర్స్ పేపర్స్. ఆ పేపర్లు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? మంజు దగ్గర నుండి తీసుకున్నాను. మంజు విడాకుల గురించి నాకెందుకు చెప్పలేదు? అదేంటండి, మంజు విడాకుల గురించి అడుగుతుంటే మీ టెన్షన్ పడుతున్నారు? అదే, మంజు భర్త మంజు నుంచి విడాకులు కావాలని పేపర్స్ పంపించినట్టున్నాడు. ఈ పేపర్స్ పట్టుకుని పాపం తను కుమిలిపోతుంది. అమ్మయ్యా, కింద పేపర్లో ఉన్న నా సంతకం సిరి చూడలేదు, అందుకే నా మీద డౌట్ రాలేదు. చూడండి, మంజు సిస్టర్ మొగుడు ఎవరో తెలుసుకుని వాళ్ళిద్దరినీ విడిపోకుండా ఒకటి చేయండి. సిస్టర్ విడాకుల విషయం మీకు ఇంతవరకు తెలీదా? తెలీదు. అది మీకు తెలుసుంటే అసలు ఇలాంటివన్నీ మీరు క్షమిస్తారా? వాణ్ణి పిలిచి 4 గుద్దులు గుద్దేవారు. ఏంటి? ఇప్పటికైనా మంజు సిస్టర్ని అడిగి ఆవిడ భర్త ఎవరో తెలుసుకుని వచ్చి వాళ్ళిద్దరినీ కలపండి. లేదంటే ఇప్పుడే వెళ్దాం పదండి.
మంజు సిస్టరే మొత్తం అతని గురించి డీటెయిల్స్ చెప్తుంది. ఆగు సిరి, అనుకోగానే వెళ్ళిపోవడమేనా? ఇవి అంత తొందరగా తేలే విషయాలు కాదు. ఎందుకు తేలవండి? అసలు మంజు సిస్టర్ మొహం చూసారా? ఎంత అమాయకంగా ఉంటుందో. ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం మంజు సిస్టర్ ఉసిరు మాత్రం వాళ్ళకి తగులుతుందండి. సిరి, ఎవరి విషయంలోనో నువ్వు ఆలోచించి నువ్వు ఆగం కాకు, నేను చూస్తానులే. అది కాదండి, ఒక అమ్మాయి జీవితం ఆగం చేయడానికి అతనికి ఏం రైట్ ఉంది? ఇదే అతన్ని అడుగుదాం. సిరి, చెప్తే అర్థం చేసుకోవా? పరాయి వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితేనా నీది? చూడు సిరి, ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఉంటారు. ఎవరెవరి ప్రాబ్లమ్సో నెత్తినేసుకొని ఆలోచిస్తుంటే నీ హెల్త్ పాడవుతుంది. జాగ్రత్తగా ఉండు. ఇంత చిన్న విషయానికే సత్య ఎందుకింత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు? నేను అడిగిన దాంట్లో తప్పే ఉంది. పాపం ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందనేగా మంచి చేద్దామని నేను అడిగాను.